అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. దానికి గాను గౌరవ కలెక్టర్ గారు ముఖ్యంగా రావడం చాలా సంతోషం. కలెక్టర్ మేడం గారు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా మంచి కార్యక్రమాన్ని చిన్నదా పెద్దదాన్ని కూడా చూడకుండా అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో ఉండడం అనేది మన అదృష్టం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్షులకు జంతువులకు వాటర్ అందించడం అనే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టింది. దానికి కానీ పార్కుల్లో మనము మట్టి కొండల్లో మూట్లు కట్టి ప్రతి చెట్లకి కూడా నీళ్లు పోసి పెట్టడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే మొక్కలకి సిమెంట్ కుండీల్లాగా కట్టించి దాన్ని తొట్టులు పెట్టి అక్కడక్కడ దాన్ని నీళ్లు పోసి పెట్టడం అనేది రెండవ కార్యక్రమం. ఈ రెండింటి వలన పక్షులకి అటు జంతువులకి కూడా ఎండాకాలం మనుషులమే మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాం. ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ పైకి దొరుకుతాయని చెప్తున్నాను. కానీ కుక్కలో నోరు తెరిచి అడగలేవు, పక్షులు కూడా అడగలేవు, మోగజేవాళ్ళు. కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంది. కాబట్టి అటు భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని జంతు ప్రేమికులు దివ్య, సికందర్ వీళ్ళు కూడా అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎస్పీ గారు కూడా దీనికి ముందుకు రావడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అండి. అందరూ కూడా సంరక్షించినప్పుడు మాత్రమే అందరూ బాధ్యతలు మనం నెరవేర్చగలవని అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మిగతా వాళ్ళకి ఎక్కడ సరే ఒకవేళ ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ తాగేసిన వాళ్ళు నీళ్ళు అయిపోతే కనీసం ప్రజలు కూడా పబ్లిక్ కూడా దాన్ని చూసి వాటికి కూడా అందులో తొట్టులో నీళ్ళు పోసే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మర్ని అందరూ కూడా సమ్మర్కి భయపడకుండా మంచి కార్యక్రమాలు చేపట్టమని కోరుతూ సెలవు. జంతువులు ఈ సమ్మర్లో చాలా అగ్రెసివ్గా ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాటికి సరైనటువంటి ఆహారం దొరకకపోవడము, నీరు లభించకపోవడం వల్ల అవి మనుషులపై దాడులు చేస్తున్నాయి. కాబట్టి మనం కొంత మానవీయ కోణంతో జంతువులకు ఇబ్బందులను కూడా గుర్తించి యానిమల్ లవర్స్తో డిస్కస్ చేసి అన్ని చోట్ల ఎండాకాలంలో నీటి దాహానికి జంతువులు అల్లాడిపోతుంటాయి. వాటికి మనమంతా కూడా అన్ని చోట్ల మొదటి దశగా ఈరోజు 50 డివిజన్లలో జంతు ప్రేమలు ఎక్కడైతే వాటిని సంరక్షిస్తారు అక్కడ ఏర్పాటు చేసి, అట్లాగే పక్షులు కూడా వాటికి ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అన్ని పార్కుల్లో చెట్లు ఎక్కడన్నా కూడా